పర్సన్ ఉన్నాడు, చిన్నతనం నుంచి చాలా కష్టపడాలని ఉండే, తల్లిదండ్రులు చిన్నప్పుడే చచ్చిపోయారు. సో అట్లనే ఒక మంచి సిటీకి వెళ్ళేసి కష్టపడి ఒక కంపెనీ పెట్టాడు. కంపెనీ పెట్టేసి ఒక 100 మందికి ఉద్యోగం అనేది ఇచ్చాడనమాట. ఓకే, తర్వాత ఒక వైఫ్ని పెళ్లి చేసుకొని, అంటే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని, దాని తర్వాత ఒక అబ్బాయిని అనేది కన్నాడు. ఒక ఆల్మోస్ట్ 12-13 ఇయర్స్ అయింది. వాడు పెరిగాడు పెద్దగా. ఎవడు? వా అబ్బాయి. సడన్గా అయిన రోజు ఒకరు జాగింగ్ పోతుంటే హార్ట్ అటాక్ లాగా వచ్చింది. హాస్పిటల్కి వెళ్ళాడు, చూపించుకున్నాడు. డాక్టర్ చెప్పాడు మీరు ఎక్కువ కాలం బతకరు. సో మళ్ళీ ఇంటికి వచ్చి బాధపడుకుడు కూర్చున్నాడు. ఇంతమంది 100 మంది నా ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో పాపం వాళ్ళ జీవితం ఏంది, పరిస్థితి ఏంది, నాకు ఏదైనా అయితే వాళ్ళు నన్ను నమ్ముకొనే బతుకుతున్నారు. తర్వాత పర్సన్ ఏం ఆలోచించిండు, మరి ఎట్లా ఏం చేయాలి, ఈ కంపెనీ ఎవరైనా చూసుకుంటే బాగుండు నా తర్వాత అని అనుకుంటుంటే అప్పుడే వాళ్ళ 12 ఇయర్స్ అబ్బాయి నాన్న నువ్వు రూమ్లోకి రావచ్చా అని అడిగింది. సరే రా అన్నాడు. ఆ అబ్బాయిని చూసుకుంటా ఇతనికి ఒక థాట్ వచ్చిందనమాట. అరే వీనికే ఎందుకు నేను కంపెనీ హ్యాండ్ ఓవర్ చేయకూడదు, ఫస్ట్ వీడు ఉన్నాడా రెడీగా లేడా ఒకసారి చెక్ చేద్దామని వానికి ఒక టాస్క్ అనేది ఇచ్చిండు అనమాట. ఆ టాస్క్ ఏంటంటే ఒక బాక్స్ ఇచ్చి, నాన్న దీంట్లో కొన్ని ఉన్నాయి, నువ్వు మార్కెట్లోకి వెళ్ళు, దీని వాల్యూ డబల్ చేసుకొని నాకు తీసుకురా అన్నాడు. సరే అని చెప్పేసి వాడు ఆ బాక్స్ అనేది ఏదైతుంది కదా తీసుకొని బయటకు వెళ్ళి చూశాడు. అందులో గోధుమలు ఉన్నాయి. సో దీన్ని వాల్యూ డబల్ చేయాలి సరే అని చెప్పేసి ఒక షాప్కి వెళ్ళాడు. అక్కడ పిండి అనేది పట్టిపించి దాని తర్వాత తీసుకొచ్చి, నాన్న గోధుమల వాల్యూలు వేరు, పిండి వాల్యూ వేరు, డబల్ తీసిన. తండ్రి ఫుల్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. దాని తర్వాత సరే పని చేయి, రేపు నల్ల రా అన్నాడు. రేపు మళ్ళీ పిండి ఇచ్చి దీని వాల్యూ డబల్ చేయంటే ఈ అబ్బాయి వెళ్ళి మళ్ళీ దాన్ని బ్రెడ్స్ చేసుకొని వచ్చాడు. మళ్ళీ నాన్న దగ్గరికి వచ్చాడు. నాన్న ఇంకా హ్యాపీ ఫీల్ కాలే, ఇంకా ఏమైనా చెప్పలే. మళ్ళీ బ్రెడ్ ఇచ్చి దీని వాల్యూని ఈసారి త్రిబుల్ చేసి తీసుకురా, నాకు డబల్ కాదు త్రిబుల్. అబ్బాయి వెళ్ళాడు, ఒక మంచి రెస్టారెంట్ లోపలికి వెళ్ళేసి ఒక షెఫ్ దగ్గరికి వెళ్ళి, సార్ నా దగ్గర ఇన్ని బ్రెడ్స్ ఉన్నాయి, దీంతో మీరు శాండ్విచ్ చేయండి. ఏం చేయండి? శాండ్విచ్ చేయండి. శాండ్విచ్ చేసినందుకు మీరు కొన్ని పెట్టుకోండి, నాకు కొన్ని ఇవ్వండి. బ్రెడ్స్ నావే కదా, మీరు కొన్ని పెట్టుకోండి, నాకు కొన్ని ఇవ్వండి. కాకపోతే చిన్న రిక్వెస్ట్, మీరు ఇచ్చేటప్పుడు మీ రెస్టారెంట్ ఏదైతే టాప్ ఈ ఏరియాలో మీ రెస్టారెంట్ ఒక బాక్స్లో నాకు పెట్టి ఇవ్వండి, అలా బ్రాండ్. ఎందుకంటే వేరే దగ్గర శాండ్విచ్ అనేది కొంటే 100 రూపాయలు, వీళ్ళ శాండ్విచ్ 500 రూపాయలు, ఎందుకంటే బ్రాండ్. సో ఇప్పుడు తండ్రి ఏమన్నాడు, ఇతను 5 టైమ్స్ చేశాడు, శాండ్విచ్ వాల్యూ 500. సో చేసి నాన్న దగ్గరికి ఇస్తే గట్టిగా హక్ చేసుకొని, కంగ్రాచులేషన్ రా, ఇప్పుడు నువ్వు ఎలిజిబుల్, కంపెనీ చూసుకోవడానికి రేపటి నుంచి నీకు ట్రైనింగ్ ఇస్తా అని చెప్పాడు.